హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి చాలా చిన్న వ్లాగ్ అంటే 7 మినిట్స్ వ్లాగే మీతో అయితే షేర్ చేస్తున్నానండి. ఈ మధ్య చాలా డేస్ అయిపోయింది. ఒక 6, 7 డేస్ అయితే అయిపోతుంది ఆల్మోస్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయక. నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే ఉందండి. వాయిస్ అనేది ఇప్పటికి కూడా కొంచెం డిఫరెంట్‌గానే అనిపిస్తూ ఉండొచ్చు మీకైతే. ఇంకా ఈ మధ్య వచ్చేసి ఈ 6 డేస్, 7 డేస్ నుంచి అయితే ఇంకా చాలా అంటే వాయిస్ అనేది అసలు నార్మల్‌గా మాట్లాడడానికి కూడా అసలు పాసిబుల్ అయితే అవ్వలేదండి. అంత థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే వచ్చేసింది. ఇంకా మనం మెయిన్‌గా వాయిస్ ఓవర్ చెప్పాలంటే మెయిన్ వాయిసే ఉండాలి గదా! అందుకని జెప్పేసి ఒక 7 డేస్ అయితే గ్యాప్ అయితే అయిపోయింది. ఇది కూడా ఎప్పుడో తీసిన వ్లాగ్ అండి. అది అందుకని జెప్పేసి ఈరోజు దీనికి కొంచెం వాయిస్ అనేది కొంచెం చేంజ్ అయితే కొంచెం ఒక రకంగా వచ్చినట్టుంది. అందుకని జెప్పేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి ఇదైతే అప్లోడ్ చేస్తున్నాను. సో, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మార్నింగ్ రొటీన్ నుంచి కొంచెం ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ వరకు అయితే మీతో అయితే షేర్ చేస్తానండి. ఫస్ట్ వచ్చేసి పిల్లలైతే స్కూల్‌కైతే వెళ్ళిపోయారండి. బాబు అయితే వెళ్ళలేదు. పిల్లలిద్దరైతే స్కూల్‌కైతే వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా అయితే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసి పిల్లల కోసం అయితే లంచ్ బాక్స్ అయితే ఆఫ్టర్‌నూన్ అయితే ప్యాక్ చేస్తున్నానండి. మార్నింగ్ పిల్లలతో పాటు అయితే నేను బాక్స్ అయితే పెట్టలేదు పిల్లలకి. ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి వచ్చేసి పిల్లలకి ఇలా వెజిటబుల్ రైస్ లాగైతే చేశాను. సింపుల్‌గా క్విక్‌గా అయిపోతుంది అని చెప్పేసి క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్, బఠానీ అలాగే స్వీట్ కార్న్ ఉంటది కదా! వీటన్నిటిని వేసి అన్ని వెజిటబుల్స్ ఏసి కొంచెం అల్లం పేస్ట్ ఏసి చాలా సింపుల్‌గా ఇలా పిల్లల కోసం అయితే వెజిటబుల్ రైస్ అయితే చేశానండి. ఇంకా అలాగే పెద్ద పాపకొచ్చేసి హాఫ్ డేనే అండి. అంటే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. 1 డే వచ్చేసి ప్రిపరేషన్ హాలిడేస్ జరుగుతాయి. 1 డే వచ్చేసి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇంక చిన్న పాప కోసం ఒక్కదానికే స్కూల్ అయితే ఉందండి. తనకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు. బాబు అయితే ఎలాగో స్కూల్‌కి వెళ్ళలేదు. అందుకని చెప్పి చిన్న పాప కోసం ఒక్కదాని కోసమే నేను ఇక్కడ బాక్స్ అయితే ప్యాక్ చేస్తూ ఉన్నాను. ఇంకా లంచ్ అయితే పెట్టేశానండి. ఇంకా స్నాక్స్ కోసం వచ్చేసి ఇది నేను ఇక్కడ మురుకులు అయితే పెట్టేస్తున్నానండి. రాగి మురుకులనేది మొన్న సంక్రాంతికి పిండి వంటలు చేసేటప్పుడు అయితే చేశాను కదా! ఇక్కడ వీళ్ళకి స్నాక్స్ టైమ్ వచ్చేసి 2 టైప్స్ అయితే ఉంటుందండి. మార్నింగ్ 10:00 అయితే ఉంటుంది. మళ్ళీ ఆఫ్టర్‌నూన్ లంచ్ తర్వాత 2కి అట్లా అయితే ఉంటుందండి. ఇంకోసారి అంటే 2 టైమ్స్ స్నాక్ రెసిపీస్ అయితే ఉంటాయి. అందుకని చెప్పేసి మళ్ళీ ఆ టైంలో కూడా తింటారు కదా! 2కి అట్లా అని చెప్పేసి కొంచెం ఇలా మురుకులైతే పెట్టేసాను. రాగి మురుకులు ఇలా పెట్టేసి ఇంక పిల్లలకైతే లంచ్ అయితే ఇచ్చేసేస్తే వచ్చేసానండి. పిల్లలు లంచ్ ఇచ్చేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాకు ఈరోజైతే కొంచెం చాలా క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఉంది. అదంతా అయితే మీతో అయితే షేర్ చేస్తానండి. ఇది వచ్చేసి ఒక 1 వీక్ బ్యాక్ వ్లాగ్ అండి. ఇప్పుడు వ్లాగ్ అయితే కాదు. ఎందుకనంటే నాకప్పుడు కొంచెం క్లీనింగ్ పర్పస్ అని నేను ఈ మధ్య వచ్చేసి చాలా డేస్ ఆల్మోస్ట్ 20, 25 డేస్ అవుతుందండి. మన వ్లాగ్స్‌లో నేననేది డైలీ అయితే నిత్య పూజ అయితే చేసుకుంటాను కదా! మన డైలీ వ్లాగ్స్‌లో వచ్చేసి నేను ఇప్పటివరకు పూజ వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు. ఎందుకనేది అయితే ఈరోజైతే మీతో అయితే రీజన్ అనేది షేర్ చేస్తానండి. ఇంక చాలా క్విక్‌గా వచ్చేసి పిల్లలకైతే లంచ్ అయితే ఇచ్చేసి అయితే వచ్చేసానండి. పిల్లలకి ఫాస్ట్‌గా లంచ్ ఇచ్చి అంటే చాలా క్విక్‌గా చేసేసాను. 10:00 అలా చేసేసాను. మళ్ళీ లేట్ అయిపోతే నాకు ఇక్కడ పని చేసుకోవడానికి అయితే టైం అయితే సరిపోదు. మళ్ళీ ఈళ్ళు పిక్ చేసుకోవాలి కదా! అని చెప్పేసి ఫాస్ట్‌గా పిల్లలు అలా వెళ్ళిపోంగనే నేను ఇలా అయితే స్టార్ట్ చేసేసానండి. 9:30కి 10 కల్లా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంక బాబు స్కూల్‌కి వెళ్ళలేదని చెప్పాను కదా! ఇంక బాబు కోసం అయితే బ్రేక్‌ఫాస్ట్ అయితే పెట్టేశాను. ఒక దోస వేసేసి కొంచెం చట్నీ అయితే ఏం ప్రిపేర్ చేయలేదండి. కొంచెం పికిల్ అయితే ఉంది కదా! టమాటా పికిల్ వేసేసి ఇంక బాబుకి కూడా అయితే దోస అయితే ఇచ్చేసాను. సో, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను క్లీనింగ్ ప్రాసెస్ అని చెప్పాను కదా! ఈ మధ్య నేను ఆల్మోస్ట్ 25 డేస్ నుంచి అయితే ఎలాంటి పూజ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం లేదు. దానికి రీజన్ వచ్చేసి ఇదేనండి. ఇట్లా మనకు అంటుంటారు కదా! ఎవరైనా సరే మన రిలేటివ్స్ అలా ఎవరైనా చనిపోతే అంటే మాకు దగ్గర రిలేటివ్స్ ఏం కాదు, చాలా దూరం రిలేటివ్స్. అయినా గానీ మనం ఇట్లా చేసుకుంటూ ఉంటాం కదా! అదైతే ఈ రోజుకైతే కంప్లీట్ అయిపోయిందండి. అందుకని చెప్పేసి క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయితే పెట్టేసుకున్నాను. అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి పిల్లలు లంచ్ ఇచ్చేసిన తర్వాత ఇట్లా క్లీనింగ్ ప్రాసెస్ అన్నీ అయితే పెట్టేసుకున్నానండి. కొన్నైతే బెడ్‌షీట్ల వరకైతే మిషన్‌లో వేసేసి ఇంకా రిమైనింగ్ టవల్స్ ఇవన్నీ అయితే ఇంకా ఎవ్రీ మంత్లీ 2 టైమ్స్ అయితే ఉతుకుతూనే ఉంటాం కదా! అందుకని చెప్పేసి నేను ఇట్లా కొన్ని అయితే అలా సింపుల్‌గా జాడిచ్చేసేసుకున్నాను. కొన్ని హెవీ వెయిట్ ఉంటాయి గదా! అవైతే మిషన్‌లో వేయడానికి అయితే అవ్వదండి. అలాంటివి ఓన్లీ మన టాప్ లోడ్ మిషన్‌లో మాత్రమే వేయగలం. అలా అని జెప్పేసి ఇక్కడ ఈ బెడ్‌షీట్‌లు మామూలుగా కాటన్ బెడ్‌షీట్స్ ఉంటాయి గదా! ఇవైతే మిషన్‌లో అయితే వేసేసుకోవచ్చు. ఎందుకంటే చాలా లైట్ వెయిట్ అయితే ఉంటాయి. అవైతే మిషన్‌లో వేసేసి ఒక పక్క అవుతూ ఉంటే ఇంకో సైడ్ వచ్చేసి టవల్స్ వచ్చేసి మేము రెగ్యులర్‌గా వాడుతూనే ఉంటాం గదా! అవంతా డస్ట్ మురికైతే ఏముండవు. అందుకని జెప్పేసి వాటి వరకు వచ్చేసి నేను మామూలుగా హ్యాండ్ వాష్ అయితే చేసి ఊరక అలా కొంచెం షాంపూలో అయితే జాడిచ్చేసానండి. ఇంకా రిమైనింగ్ హెవీ వెయిట్ ఉంటాయి గదా! అవి గూడా పట్టుకొని నిదానంగా కొంచెం పనమ్మాయి హెల్ప్‌తో కొంచెం అట్లా అయితే మామూలుగా పిండేసుకొని అవైతే ఇంక మొత్తం అన్నీ ఒకేసారి చేసేసుకొని అన్నీ ఆరేయడానికైతే టెర్రస్ పైకైతే వచ్చేసానండి. ఇంకా ఇక్కడ కొన్ని అయితే ఆరేసాను. అంటే కొంచెం లెస్ వెయిట్ ఉన్నాయి. ఈ టవల్స్ వీటి వరకైతే ఆరేసాను. నార్మల్ బట్టలు కూడా అవన్నీ తీసుకొచ్చి ఒకేసారి అయితే మొత్తం ఆరేసేసాను. ఇంకా హెవీ వెయిట్ అయితే ఉంటాయి కదా! ఆ బెడ్‌షీట్లు వీటి పైన అంటే ఈ తాళ్ళు పైన వేసేస్తే అవి మరి వెయిట్ బాగా వాటర్ అనేది అంటే హ్యాండ్ వాష్ చేశాను కదా! మామూలుగా మనం మిషన్ వాష్ చేసినట్టయితే ఆల్రెడీ 80% అయితే డ్రై అయిపోతాయి. మనం తాళ్ళు మీద వేసినా మనకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, నేనొచ్చేసి హ్యాండ్ వాష్ చేశాను కాబట్టి, పిండేసాను కాబట్టి మనం ఎంత పిండినా సరే ఇందులో చాలా వాటర్ అనేది ఉంటూనే ఉంటాయండి. చాలా వెయిట్ గెయిన్ అయితే ఉంటాయి. అందుకని చెప్పేసి తాళ్ళ మీద వేసేస్తే అవి పడిపోతాయని చెప్పేసి ఇక్కడ ఇంటి ముందే ఇట్లా వీటిపైన అయితే వేసేసాను.
ఇంటి ముందు బాల్కనీలో ఇలా ఉంటుంది కదా, వీటిపైన అయితే వేసేసాను బెడ్షీట్ల వరకు వచ్చేసి. నెక్స్ట్ ఇప్పుడు బెడ్షీట్లు టవల్లు వీటి వరకు అయితే అయిపోయాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డోర్ కర్టన్స్ మ్యాట్స్ ఇవన్నీ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి టైం ఈవినింగ్ 4 అట్లా అయితే అవుతుందండి. ఫస్ట్ అవన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ డోర్ కర్టన్స్ అయితే తీస్తున్నాను అండి. బెడ్రూమ్స్కి వేసినటువంటివి, అలాగే బెడ్రూమ్స్లో విండోస్కి వేసినటువంటివి అవన్నీ అయితే తీసేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇవి చేసేస్తే అయిపోతుందండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అయితే ఇంకా ఊరికి రైస్ పెట్టేసుకొని పిక్కిల్స్ వేసేసుకొని తినేసాము. చాలా పని అయితే ఉంది కదా, వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ బాసనలు వాటి పని అయితే చూడాలి. ఇంక అందుకని చెప్పేసి అన్నీ ఈరోజు అయిపోవాలి కదా, అందుకని చెప్పేసి ఫాస్ట్ క్విక్గా అయితే చేసేసుకుంటూ ఉన్నానండి. ఇక్కడ ఒక పక్క బాబు అయితే స్కూల్కి వెళ్ళలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మ్యాట్లు ఇవన్నీ అయితే ఒక పక్క అయితే నానబెట్టేస్తూ ఉన్నాను. ఇవి నానేలోపు వచ్చేసి ఇంకా రిమైనింగ్ పని ఏమైనా చూసుకోవచ్చు అని చెప్పేసి ఒక టబ్లో వచ్చేసి ఇలా కర్టన్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకో బకెట్లో వచ్చేసి ఆ మ్యాట్స్ అయితే పెట్టేసుకున్నానండి. ఒక 10-15 మినిట్స్ నానబెట్టేసి మళ్ళీ ఒక్కసారి అట్లా వరకు జాడి చేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే రెగ్యులర్గా వాష్ చేస్తూనే ఉంటాం కాబట్టి అంత మురిగైతే ఏమి ఉండదు. కాబట్టి సో ఉతకాలి కాబట్టి మనం పద్ధతి ప్రకారం ఉతకాలి కాబట్టి ఉతుక్కోవాలి. అందుకని చెప్పేసి సింపుల్గా ఇట్లా పెట్టేసి ఒక 10 మినిట్స్లో అయితే వాటిని జాడిచ్చేసేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉతకడం ప్రాసెస్ వరకు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి గిన్నెల ప్రాసెస్ అంటే ఆల్రెడీ నైట్ తిన్నవి మార్నింగ్ తిన్నవి అట్లా ఒక 1 టబ్బు కానీ 2 టబ్బులు కానీ ఉంటాయి కదా. ఇంకా ఇప్పుడు వచ్చేసి పని అమ్మాయి వచ్చేసి ఫస్ట్ అవైతే తోముతుంది. ఏవైతే మనం తిన్నాము ఉంటాయి కదా అవి అయితే ఫస్ట్ 2 టబ్బులు వరకు అయితే ఉన్నాయండి, అవైతే తోముతుంది. తన అక్కడ అవి తోమే లోపు వచ్చేసి నేను కింద కబోర్డ్లో కిచెన్లో ఉంటాయి కదా మనం రెగ్యులర్గా యూజ్ చేసుకుంటూ ఉంటాము, అన్ని కబోర్డ్స్లో తీసేసి నేను సెల్ఫ్ నీట్గా తుడిచేసి పేపర్లు వేసేసి పెట్టేసుకున్నాను. ఇంకా అవన్నీ పక్కన పెట్టేశాను. ఫస్ట్ ఇవైతే ఇప్పుడైతే ఇవి సరిపోతాయో ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా కింద పెట్టి ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత ఒకరు తోముతుంటే ఒకరు కడుగుతూ మా సిస్టర్ కూడా ఉందండి. మొత్తం ఇలా అయితే సాపు వేసేసి వీటిపైన అయితే వేసేసాను. ఇంక డ్రై అయిపోయిన తర్వాత 7 సెల్ఫ్లో అయితే సర్దుకోవడమే. ఈరోజు మార్నింగ్ నుంచి క్లీనింగ్ ప్రాసెస్ అయితే మొత్తం అయితే సరిపోయింది. సో ఇన్ని రోజులు నేను పూజ చేసుకోపోవడానికి మెయిన్ రీజన్ అయితే ఇదే. ఇప్పటికి ఇది అయిపోయి కూడా 1 వీక్ 10 డేస్ అయితే అయిపోతుందండి. ఇప్పటికి చాలా లేట్గా అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనకు మంచి వ్లాగ్ మీ ముందుకు వచ్చేస్తే. అంటే కీప్ వాచింగ్. ఓకే, బై.